నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th ఎగ్జామినేషన్ వాల్యుయేషన్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఒక్క విద్యా వ్యవస్థే ఈ విధంగా ఉంటే మిగతా రంగాలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యం అయిపోయాయో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఉద్దేశించి మీరు మొత్తం ఫెయిల్ అయిపోయారు 10th పేపర్స్ వాల్యుయేషన్లో. మీ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టేసింది. విద్యార్థులకి, తల్లిదండ్రులకి కన్నీళ్లే మిగిలాయి. అయితే మొత్తానికి విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉంటే మిగతా రంగాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ సార్. అసలు ఈ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయటమే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దానికి తోడు సారా సిండికేట్లు నడిపిన బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా పనిచేయటం. ఒకసారి మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఎటువంటిదో మనకు తెలుసు. హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కూడా అందరికీ తెలుసు. ఇటువంటి వాళ్ళు వచ్చి పరీక్ష పత్రాలు సరిగ్గా దిద్దలేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది, లేకపోతే విద్యామంత్రి సరిగ్గా పనిచేయట్లేదు అని ఆరోపణలు చేస్తూ ఉంటే అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోయారు. స్కూళ్ళల్లో చదివే స్టూడెంట్స్ డ్రాప్ అయిపోయారు. ఇంకా మేము చదివే అవకాశం లేదు, మేము చదవము అని. ఇంత పెద్ద స్థాయిలో డ్రాప్ అవుట్స్ ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజున లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డ్రాప్ అవుట్స్ మీద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవాడు. డ్రాప్ అవుట్స్ని తగ్గించటానికి ఆయన అంత శ్రమ పడేవాడు. ఈ రోజుకి కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండటానికి ప్లస్ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఇంటేక్ తగ్గకుండా ఉండటానికి గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ సాధించిన సమయం ఇది. చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ బెస్ట్ రిజల్ట్స్ని షోకేజ్ చేసుకుంటూ గ్రామాలలో ఆ స్టూడెంట్సే ప్రచారం చేస్తూ ఉన్నారు టీచర్లతో కలిసి. మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరండి, మేము మంచి మార్కులతో పాస్ అయ్యాము, మీరు కూడా పాస్ అవుతారు అని ఇట్లా మోటివేట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని మొత్తం క్లోజ్ చేశాడు. దాదాపు 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి. విచిత్రం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు కూడా మూతపడ్డాయి జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం చక్కగా నడుస్తున్నది. విద్యా వ్యవస్థని అంటే మొత్తం విద్యా శాఖని నిర్వహించటం అనేది చాలా కఠినమైన విషయం. ఏ మంత్రికి కూడా అసలు అంత ఇది ఉండదు. వాళ్ళు దే కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 11 సీట్లకి వచ్చిన రోజు నుంచి మనం గుడ్లవెల్లేరు కాలేజీలో సంఘటన చూసాం. ఇట్లా ఎన్ని సంఘటనలు క్రియేట్ చేశాడో స్టూడెంట్స్లో ఒక అనుమానం రేకెత్తించటానికి, భయోత్పాతం కలిగించటానికి రకరకాల కుట్రలు పన్నాడు. ఎక్కడా కూడా ఏమీ కాలేదు. అక్కడెక్కడో ఉత్తరాంధ్రలో అతిసార వ్యాధి వచ్చి విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యి ఆసుపత్రిలో చేరితే దానికి రాజకీయ కోణం పులిమి మొత్తం లోకేష్ వ్యవస్థ ఇట కుప్పగూల్చాడని చెప్పి ప్రచారం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ దాని గురించి విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు. మీకు రీవెరిఫికేషను, రీకౌంటింగ్ అని 2 ఉంటాయి. రీవెరిఫికేషన్ అంటే మొత్తం కరెక్ట్గా క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా, దానికి మార్కులు వేశారా వేయలేదా, లేదు అసలేమి రాయకపోయిన మార్కులు వేశారా ఏంటి అని చెక్ చేయటాన్ని రీవెరిఫికేషన్ అంటారు. రీకౌంటింగ్ అంటే ఓఎంఆర్ షీట్లో ఉన్న మార్కులు ఈ దిద్దిన ఆన్సర్ షీట్లో ఉన్న మార్కులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎంటర్ చేశారా లేదా, ఏమైనా మిస్ అయినాయా, ఏమైనా ఎక్స్ట్రా పడ్డాయా,
కౌంటింగ్ టోటల్ టాలీలో ఏమన్నా తప్పు జరిగిందా, ఇవన్నీ చూడటానికి రీకౌంటింగ్ అంటారు. రీకౌంటింగ్కి 500 ఫీజు పెడతారు, రీవెరిఫికేషన్కి 1000 రూపాయల ఫీజు ఉంది. ఇది ఏదో లోకేష్ ఈరోజు నిర్ణయించింది కాదు, చాలా సంవత్సరాలుగా అదే ఉన్నది. ఇందులో రీకౌంటింగు రీవెరిఫికేషను ఈ రెండు కలిపిన తర్వాత వాటిలో కరెక్షన్స్ ఎంత పర్సంటేజ్ అనేది చెప్తా మీకు. 2019లో ఈ కరెక్షన్స్ పర్సంటేజ్ 19% ఉంది. 2020లో కరోనా వచ్చింది, 2021లో కరోనా వచ్చింది, 2022లో 20% కరెక్షన్స్ ఉన్నాయి, 20% కరెక్షన్స్. తర్వాత 23లో 18% కరెక్షన్స్ ఉన్నాయి, 24లో 17% కరెక్షన్స్. ఈ సంవత్సరం 18% కరెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇది అఫీషియల్ ఫిగర్ నేను చెప్తున్నది, నేనేదో కల్పించి ఇక్కడ కూర్చొని మీతో చెప్తున్నది కాదు. అఫీషియల్గా ఇంత పక్కడబందీగా సిస్టమేటిక్గా ఫిగర్స్తో సహా నేను మీకు చెప్తూ ఉన్నా. అంటే 18% కరెక్షన్స్ ప్లస్ ఆర్ మైనస్, అంటే కొన్ని మార్కులు తగ్గి ఉండొచ్చు, కొన్ని మార్కులు పెరిగి ఉండొచ్చు. ఇది 18% ఉంది. నువ్వు ఉన్నప్పుడు 20% ఉంది కదా, ఇప్పుడు 18%కి వచ్చింది కదా. ఒక సంవత్సరంలో 17% ఉన్నది. నేను అన్ని 17% ఉన్నది కూడా చెప్తున్నా కదా, నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా. అంటే ఇదేమో అబ్నార్మల్గా ఏమీ లేదు, బిట్వీన్ 20-17% మధ్యలోనే ఉంటుంది, అట్లాగే ఉంది. నువ్వు ఎందుకు గొడవ పెడుతున్నావు? నువ్వు రాజకీయ కారణంతో గొడవ పెడుతున్నావు తప్ప నీకు అబ్నార్మాలిటీ ఎక్కడుంది? విద్యార్థులకి ఎక్కడ అన్యాయం జరిగింది? విద్యార్థులకి ఎక్కడ అన్యాయం జరిగింది? అన్యాయం జరిగింది అంటే ఒకటి చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు 10th వాల్యుయేషన్ గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు బాధ్యత వహించినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాల్యుయేషన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా ఇప్పుడు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నారు సార్. ఈ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తుండొచ్చు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టి దాన్ని అందులో డిజిటల్ వాల్యుయేషన్ అని చేసి మార్కులు గల్లంతు చేసి జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించిన వాళ్ళని ఆయన ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్టు సెలెక్ట్ చేసి మిగిలిన వాళ్ళందరూ పంచుకొని మొత్తం 350 కోట్ల రూపాయల కుంభకోణం చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు. అంటే పేపర్లు దిద్దటం దగ్గర నుంచి మొత్తం అంతా అన్యాయం చేశారు. కోర్టుకి వెళ్ళారు. గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విద్యార్థులు కోర్టుకి వెళ్తే కోర్టు డిజిటల్ వాల్యుయేషన్ ఎట్లా చేస్తారు, మీరు ఫిజికల్ వాల్యుయేషన్ చేయాల్సిందే అని ఆర్డర్ ఇస్తే ఆ ఫిజికల్ వాల్యుయేషన్ కూడా ఈ డిజిటల్ వాల్యుయేషన్ ప్రకారమే మార్కులు వేయమని చెప్పి క్యాంప్సైన్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేసి అక్కడ 1,25,00,000 1,35,00,000 దోచేసి అవే మార్కులు వీళ్ళతోటి వేయించి ఈ వెరిఫికేషన్ ఈ మార్కులు ఈ దిద్దించటం కూడా ఫిజికల్గా దిద్దించటం కూడా కార్ డ్రైవర్లతోటి వంట మనుషులతోటి దిద్దించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎంతో సిస్టమేటిక్గా 10th పరీక్షలు నిర్వహించి ప్రశ్నపత్రాలని మూల్యాంకనం చేస్తే ఇప్పుడు వచ్చి అభ్యంతరాలు చెప్తూ ఉన్నాడు. అసలు ఈ రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేశారు కదా, నేను ఫిగర్స్ కూడా చెప్పాను కదా. అసలు నో చేంజెస్ ఏంటి అంటే 2024 సంవత్సరంలో 83.50% నో చేంజ్. ఇప్పుడు 25వ సంవత్సరంలో నో చేంజ్ 83.16. ఏం తేడా ఉంది చెప్పు? ఏమి తేడా ఉంది అంటే నో చేంజ్, మార్కులు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓఎంఆర్ షీట్లో వేసినవి ఈ మళ్ళీ రీవెరిఫికేషను రీకౌంటింగ్లో కూడా 83.1% ఆన్సర్ షీట్లు, మార్కుల షీట్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి ఫిగర్స్లో. ఇంకా నీకేం కావాలి? నీ ప్రాబ్లం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? కేవలం నారా లోకేష్ మీద కోపం,
పొలిటికల్గా దెబ్బగొట్టాలి నారా లోకేష్ని డీఫేమ్ చేయాలని ఇటువంటి అభూత కల్పనలు చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆందోళనలో నెట్టేసి వాళ్ళకి ప్రభుత్వం మీద కోపం వచ్చేలాగా చేసే కుట్ర. ఇక్కడ అబ్నార్మాలిటీ, నేను ఫిగర్లు కూడా చెప్తా మీకు ఏ సంవత్సరం ఎన్నొచ్చినాయి, ఆన్సర్ షీట్లు ఎన్నొచ్చినాయి అని కూడా చెప్తాను నేను. మొత్తం నా దగ్గర ఉన్నాయి 2019లో రీవెరిఫికేషన్ ఆఫ్ స్క్రిప్ట్స్ 22,678, రీకౌంటింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్ 880. 2020లో కోవిడ్ వచ్చింది, 2021లో కోవిడ్ వచ్చింది, పరీక్షలు పెట్టలేదు. 2022లో 41,495, రీకౌంటింగ్కి 199. తర్వాత 2023లో 59,866, రీకౌంటింగు 2,021. తర్వాత 24లో 53,603, రీకౌంటింగు 2,327. 2025లో 64,251 రీవెరిఫికేషన్, 2,112 రీకౌంటింగ్. ఇందులో 18% వేరియేషన్ ఉంది. ఇది స్టాటిస్టిక్స్, ఇవి లెక్కలు, అఫీషియల్ లెక్కలు. నువ్వు ఎటువంటి ప్రిపరేషను లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టడం, 3వ తరగతి నుంచే టోఫెల్ అని చెప్పటం, టోఫెల్ ట్రైనింగ్ అట 3వ తరగతి నుంచే ఇస్తాడట. ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా ఇటువంటి పనులు చేస్తాడా? బైజూస్ యాప్ అని ఒకటి తీసుకొచ్చి అందులో కుంభకోణం, ట్యాబులు ఇవ్వటంలో కుంభకోణం, ఇటువంటి కుంభకోణాలు చేసి నాడు నేడనే ఒక స్కీము తీసుకొచ్చి పాఠశాలలకి రంగులేసి అదొక స్కాము. ఇటువంటి స్కాములు చేసి నువ్వు వచ్చి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతావా? నేను ఫిగర్స్తో సహా చెప్తున్నా, అధికారిక లెక్కలతో సహా చెప్తూ ఉన్నా. ఎక్కడా కూడా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బొత్స సత్యనారాయణ మాటలు విని మీరు ఆవేశానికి లోను కావక్కర్లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సిస్టమేటిక్గా జరిగింది, పక్కడబందీగా జరిగింది. మీకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్లో కానీ మీకు ఎంత న్యాయం జరిగిందో మీకే తెలుసు. ఆందోళన చెందమాకండి. ఈ రాజకీయపరమైన ఈ నాయకులు, ఈ చదువురాని నాయకులు చేసే రాజకీయపరమైన ఆరోపణలకు మీరు స్పందించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఎంతో పకడ్బందీగా సిస్టమేటిక్గా నడుస్తున్నది. డోంట్ వరీ. మరి మొత్తానికి వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.